హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, మనకి ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అదేమిటంటే విద్యార్థులకు గుడ్ న్యూస్, దసరా సెలవులు ప్రకటించిన తెలుగు రాష్ట్రాలు అంటూ ఇప్పుడే మనకు ఒక అప్డేట్ అయితే వచ్చిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. అంటే దసరా సెలవులు ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ప్రకటించారు ఏంటి అనేది మన వీడియోలో క్లారిటీగా తెలుసుకుందామండి. వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్, అప్పుడు మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము. ఇక 2024-25 ఆంధ్రప్రదేశ్లో ఈ ఏడాది పాఠశాలలకు 232 రోజులు పనిదినాలుగా ప్రభుత్వం నిర్ణయించింది. అలాగే 83 రోజులు సెలవులు ఉండనున్నాయి. 2024-25 విద్యా సంవత్సరంలో కూడా ఆంధ్రప్రదేశ్లోని అన్ని స్కూళ్లకు ప్రభుత్వం పండుగ సెలవులను ప్రకటించింది. ఈ మేరకు ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తాజాగా ఏపీ అకాడమిక్ క్యాలెండర్ విడుదల చేశారు. ఈ క్యాలెండర్ ప్రకారం ఉన్నత పాఠశాలలు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఉంటాయి. ఇక ప్రాథమిక పాఠశాలలో ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4:30 వరకు అయితే ఉంటాయి. ఇక సెలవుల విషయానికి వస్తే ఈ ఏడాది దసరా సెలవులు అక్టోబర్ 4వ తారీఖు నుంచి 13 వరకు అయితే ఉంటాయి. ఇక క్రిస్టియన్ మైనారిటీ సంస్థలకు కూడా దసరా సెలవుల్లో ఎలాంటి మార్పు అయితే లేదు. ఇక క్రిస్టియన్ మైనారిటీ విద్యా సంస్థలకు క్రిస్మస్ సెలవులు డిసెంబర్ 22 నుంచి 29 వరకు అయితే ఇస్తారు. మరోవైపు సంక్రాంతి సెలవులు 2025 జనవరి 10 నుంచి 19 వరకు అయితే ఉంటాయి. ఇక మైనారిటీ విద్యా సంస్థలకు మాత్రం జనవరి 11 నుంచి 15 వరకు అయితే సెలవులు అయితే ఇస్తారు. ఇక ఓవరాల్గా చూస్తే దసరా సెలవులు అక్టోబర్ 4 నుంచి 13 వరకు, అంటే దాదాపుగా 10 రోజుల పాటు అయితే దసరా సెలవులు ఏపీలో ప్రకటించారు. ఇక సంక్రాంతి సెలవులు చూసినట్లయితే సంక్రాంతి సెలవులు జనవరి 10 నుంచి 19 వరకు, అంటే దాదాపుగా సంక్రాంతి సెలవులు కూడా 9 రోజులు అయితే ఉంటాయి. ఇక క్రిస్టియన్ మైనారిటీ విద్యా సంస్థలకు అక్టోబర్ 4 నుంచి 13 వరకు దసరా సెలవులు అయితే ఉంటాయి. ఇక క్రిస్మస్ సెలవులు డిసెంబర్ 22 నుంచి 29 వరకు అయితే క్రిస్మస్ సెలవులు అయితే ఇచ్చారు. ఇక హైదరాబాద్ విషయానికి వచ్చినట్లయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించి అకాడమిక్ క్యాలెండర్ అయితే విడుదల చేశారు. ఇక దీనికి సంబంధించి అక్టోబర్ 2వ తారీఖు నుంచి 14వ తేదీ వరకు అయితే దసరా సెలవులు అయితే ఇచ్చారు. దాదాపుగా 12 రోజుల పాటు అయితే తెలంగాణ ప్రభుత్వం దసరా సెలవులు ఇచ్చినట్లుగా తెలుస్తుంది. ఫ్రెండ్స్, చూశారుగా ఫ్రెండ్స్, అప్డేట్ నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి ముఖ్యమైన అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసి ఫాలో చేయండి ఫ్రెండ్స్.